హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో మన ప్రభాస్‌కి ఇష్టమైన రొయ్యలు, బెండకాయ పులుసు ఎట్లా చేయాలో వీడియోలో చూపించేస్తా అండి. అండ్ అట్లనే రొయ్యలు ఇగురు కూడా ఎట్లా చేయాలో కూడా చూసేద్దాము. అండ్ అట్లనే రీసెంట్‌గా నేను మింత్రాలో కొన్ని డ్రెసెస్ అయితే ఆర్డర్ చేశాను. సో వాటి రివ్యూస్ కూడా ఇచ్చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అండ్ అట్లనే గార్డెన్‌లో మనకి బీరకాయ పాదు అల్లుకుందని చెప్పా కదండీ! సో వాటికి పాలినేషన్ ఎలా చేయాలో బిగినర్స్‌కి యూజ్ అవుతుందని చెప్పాను. వాచ్ చేసేయండి. ఇప్పుడైతే వీడియోలోకెళ్ళిపోదాము. సో, మార్నింగ్ లేసిన తర్వాత ఈరోజు సండే అండి. సో, అందుకని నాన్ వెజ్ అయితే వండుతున్నా అనమాట. సో, మార్నింగ్ లేసిన తర్వాత పెస్ట్ ఏమైనా అటాక్ అయిందా? ఫ్లవర్స్ ఎట్లా వచ్చాయి? ఏంటి అన్నీ కూడా చెక్ చేసేస్తున్నా అనమాట. సో, చాలా బ్లూమింగ్ అయితే ఉందండి. ఇంకా వింటర్ స్టార్ట్ అవుతుంది కదా! సో, ఫ్లవర్స్ అయితే ఇప్పుడైతే వస్తాయన్నమాట. లైక్స్ అయితే వస్తున్నాయి గానీ, కామెంట్స్ అయితే రావట్లేదండి. ప్లీజ్ కామెంట్. అప్పుడే మన ఛానల్ రీచ్ అయితే వస్తుంది. మింత్రా ఆర్డర్ వచ్చి 3 డేస్ అయితే అవుతుందండి. అది ఓపెన్ చేయడానికి చాలా బద్ధకంగా ఉంది. ఇంకెట్లా అయినా ఓపెన్ చేసేద్దాము. వీడియో షూట్ చేయాలని చెప్పి టైం తీసుకున్నాననమాట. సో, కొన్ని పర్ఫ్యూమ్స్ అండ్ అట్లానే కొన్ని డ్రెసెస్ అయితే ఆర్డర్ చేశాను. సో, చూస్తున్నారు కదా! మా వాడైతే ఏమైనా ప్యాకింగ్ వచ్చిందంటే మాత్రం అస్సలు ఊరుకోడు. ఎప్పుడెప్పుడు తీసేసి, ఓపెన్ చేసేసి చూసేద్దామా దాని వాసన అని చెప్పి. మనకి రీజనబుల్ ప్రైస్‌కే వచ్చిందండి. మనకి 100 ఎంఎల్ రూ. 400 మాత్రమే పడిందనమాట. సో, ఇది లాంగ్ లాస్టింగ్‌గా కూడా అనిపించింది నాకు. ఫ్లేవర్ కూడా చాలా బావుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో పింక్ చేయండి. నేనైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను. దీంతో పాటు ఇంకో పర్ఫ్యూమ్ కూడా తీసుకున్నానండి. నేను అది లాస్ట్‌లో చూపిస్తాను. అది ఏంటి, ఎట్లా ఉంది బ్రాండ్ అని చెప్పి. సో, బాటిల్ కూడా చాలా క్లాసీగా అనిపించింది. ఒకటే ప్రాబ్లమ్ ఏంటంటే ఇది హ్యాండ్ బ్యాగ్స్‌లో క్యారీ చేయడానికి కొంచెం బరువు ఎక్కువ ఉంటుందండి. సో, నార్మల్‌గా మనం ఇంట్లోకైతే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నట్టయితే ఫస్ట్ డ్రెస్ ఆలియా కట్ ప్యాటర్న్ అయితే తీసుకున్నా అండి. ఇది డార్క్ గ్రీన్ కలర్ అయితే ఉందనమాట. చాలా అంటే చాలా బాగుంది ఇది వేసుకున్న తర్వాత. నేను వేసుకున్న తర్వాత క్లిప్పింగ్స్ కూడా నేను ఫైనల్‌లో చూపిస్తాను. చాలా బాగుందండి. మెటీరియల్ సాఫ్ట్‌గా ఉంది ఫ్యాబ్రిక్. అండ్ దుపట్టా అయితే నాకు చాలా నచ్చిందనమాట. చాలా సాఫ్ట్ ఉంది అండ్ ఎలిగెంట్‌గా ఉంది. మనకి కొంచెం కలంకారీ ప్యాటర్న్ లాగా వచ్చిందనమాట. సో, చాలా నచ్చింది నాకైతే దుపట్టా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఎవరికన్నా కావాలి లింక్స్ అంటే కూడా నన్ను అడిగితే నేను కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది కొంచెం పార్టీ వేర్‌లా ఉందండి. చిన్న చిన్న పార్టీస్‌కి వేసుకోవచ్చనమాట. లైట్ బ్లూ కలర్ ఉందనమాట. సో, చూస్తున్నారు కదా! నెక్ దగ్గర చాలా వర్క్ వచ్చింది. ఆ వర్క్ వల్ల చాలా హైలైట్ అయింది. అండ్ చున్నీ గూడా మనకి నెట్ ప్యాటర్న్ వచ్చిందనమాట. చాలా నచ్చిందండి ఇది కూడా నాకు. నెక్స్ట్ కూడా ఈ డ్రెస్‌ది కూడా నెక్ కొంచెం డిఫరెంట్‌గా ఉందండి. మనకి వీ నెక్కే వచ్చింది. కాకపోతే కొంచెం పైన కొంచెం డిఫరెంట్‌గా ఉంది. నేను ఇది కూడా మీకు వేసుకొని చూపిస్తాను. కాకపోతే ఇది నేను సైజ్ అయితే కొంచెం తక్కువది సెలెక్ట్ చేశాను. నాకు సరిపోలేదు. సో, మళ్ళీ ఇది ఎక్స్‌చేంజ్ అయితే చేశాననమాట. నెక్స్ట్ ఫైనల్ డ్రెస్ అండి. ఇది రెడ్ కలర్ అనమాట. ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ ఉంది. ఇది కూడా బాగుందండి మెటీరియల్. కొంచెం ప్రైజీ అనిపించింది కంపారిటివ్‌లీ అన్నిటితో కంపేర్ చేస్తే. బట్ మెటీరియల్ చాలా సాఫ్ట్‌గా అనిపించింది. నా దగ్గర యాక్చువల్‌గా ఒక దుపట్టా ఉందండి. దానికి పెయిరప్ చేద్దామని చెప్పి ఇదైతే తీసుకున్నాను. కానీ కలర్ అయితే చాలా బావుంది. సో, ఇది ఒకటనమాట. సో, నెక్స్ట్ ఇంకా కొన్ని ప్యాంట్స్ అయితే తీసుకున్నాను. నా దగ్గర కుర్తీస్ ఎక్కువ ఉన్నాయండి. దానికి ప్యాంట్స్ అయితే లేవు. సో, కొన్ని పలాజోస్ అయితే తీసుకున్నాను. వర్క్ చేసేటప్పుడు కంఫర్టబుల్‌గా ఉంటుందండి పలాజోస్ అయితే. ట్రౌజర్స్ కూడా బానే ఉంటుంది. బట్ కంపారిటివ్‌లీ పలాజోస్ అయితే చాలా కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది ఇంట్లో వర్క్ చేసినప్పుడు. కానీ ఫ్యాబ్రిక్ అంత నచ్చలేదండి. నేనైతే రిటర్న్ పెట్టేసా. నెక్స్ట్ ఒక లెగ్గిన్ అయితే తీసుకున్నాను. అన్నీ నా దగ్గర లాంగ్ ఫ్రాక్స్ ఎక్కువుంటుంది. మాక్సిమం లాంగ్ ఫ్రాక్స్‌కి మాత్రమే లెగ్గిన్స్ యూజ్ చేస్తా అండి. స్ట్రెయిట్ కుర్తీస్ అన్నిటికి కూడా పలాజోసే యూజ్ చేస్తాననమాట. ఆర్ ఎల్స్ ట్రౌజర్స్ యూజ్ చేస్తాను. సో, మ్యాక్స్‌లో 2 పలాజోస్ అయితే తీసుకున్నానండి. ఒకటి వైట్ అండ్ ఇంకోటి డార్క్ గోల్డ్ షేడ్ అనమాట. సో, ఇవి 2 అయితే అన్నిటి మీదకి వాడుకోవచ్చని చెప్పి ఇట్లాగైతే తీసుకున్నాను. మాక్సిమం ఎక్కువ వాటికి సెట్ అయ్యేలాగా తీసుకుంటా అండి. పలాజోస్ అయినా, ప్యాంట్స్ అయినా, ట్రౌజర్స్ అయినా. సో దట్ ఏంటంటే మనకి మ్యాచింగ్‌కి ఇబ్బందవ్వదు. ఎప్పుడు ఎక్కువ కుర్తీస్ కొంటూ ఉంటాం కాబట్టి ఇట్లా పెయిరప్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏండీ బ్రాండ్ పర్ఫ్యూమ్ ఒకటి తీసుకున్నా అండి. ఇది కూడా అమెజాన్ అండ్ మింత్రా రివ్యూస్ చాలా బాగున్నాయి. సో, అది కూడా ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నా అనమాట. కంపారిటివ్‌లీ నాకు న్యూడ్ బ్రాండ్ కంటే కూడా ఇది ఫ్లేవర్ అయితే నచ్చింది. సో, ఎవరికన్నా కొత్తగా పర్ఫ్యూమ్స్ చూస్తున్నారంటే గనక ఇది ట్రై చేయొచ్చు. సో, నెక్స్ట్ అన్ని డ్రెసెస్ కూడా మీకు ఒకసారి వేసుకొని చూపిస్తాను. అన్ని డ్రెస్‌లో ఏ డ్రెస్ నచ్చిందో మీరు కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేయండి.
సో, ఫస్ట్ డ్రెస్ చూస్తున్నారు కదా! మనం కలంకారీ దుపట్టాలాగా వచ్చింది. అలాగే హ్యాండ్స్ దగ్గర మనకి కొంచెం ఎలాస్టిక్ టైప్‌లో వచ్చిందండి. ఫోల్డింగ్ కాకుండా నార్మల్‌గా ఉందనమాట. చాలా బావుందిది. డ్రెస్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. అండ్ చాలా కంఫర్టబుల్‌గా ఉందండి. మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఈజీగా క్యారీ చేయొచ్చనమాట. అండ్ దుపట్టా కూడా చాలా లెంత్ ఎక్కువొచ్చింది కంపారిటివ్‌లీ. సో, అందుకని ఇదైతే సెలెక్ట్ చేసుకున్నా. ప్లస్ కలర్ కూడా కొత్తగా ఉందండి ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి వైట్ అండ్ బ్లూ కలర్ అనమాట. ఇది కూడా చాలా బావుంది. కొంచెం టైట్ అయింది నాకు. సో, అందుకని నేను ఇది రిటర్న్ చేసేసా. ఎక్స్‌చేంజ్ చేసుకున్నా అండి వేరే సైజ్‌తో. అండ్ ఇది చూస్తున్నారు కదా! బ్లూ కలర్ ఇది కూడా చాలా బావుంది. మీకు అన్నిట్లో ఏ డ్రెస్ నచ్చిందో ఖచ్చితంగా పింక్ చేయండి కామెంట్‌లో. అండ్ అట్లానే లాస్ట్ డ్రెస్ వచ్చి రెడ్ కలర్ అండి. సో, నా దగ్గర ఉన్న దుపట్టాతో పేర్ చేశాను. నెక్స్ట్ మన ప్రభాస్‌కి ఎంతో ఇష్టమైన రొయ్యల బెండకాయ పులుసైతే చేసేద్దాము. చాలా ఈజీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఆంధ్ర రెసిపీ. సో, చూస్తున్నారు కదా! నేనైతే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. అండ్ అట్లానే ఒక 5, 6 బెండకాయలు తీసుకున్నానండి. సో, అట్లానే 3 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. 3 వంకాయలు అండ్ ఒక టమాటో తీసుకున్నాననమాట. సో, ఇవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోగా మీరు ఏం చేస్తారంటే రొయ్యలుంటాయి కదా మనకి, రొయ్యలు మనకి ఫస్ట్ అయితే కొంచెం పసుపేసి ఉడకపెట్టుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసేస్తే మనకి కొంచెం లైట్‌గా దాంట్లో ఉన్న వాసనంతా పోతదండి. సో, వాసనంతా పోవాలంటే మనం ఖచ్చితంగా ఆ ప్రాసెస్ అయితే చేయాలి. మనం డైరెక్ట్‌గా వేసేసామంటే స్మెల్ అయితే వస్తుంది. సో, మనం ఇలా కొంచెం ఉడకబెట్టుకున్న తర్వాత వాటర్ అయితే పడేసేయాలనమాట. సో, ఇది ఉడికేలోపు నేను వెజిటబుల్స్ కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. సో, చూస్తున్నారు కదా! వాటర్ ఎట్లాగా వచ్చేసిందో బయటికి. నెక్స్ట్ ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా బాగా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది స్టీల్ కడాయి కదండీ! అందుకనే తొందరగా ఫ్రై అయిపోతుంది. సో, కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే మనకి తొందరగా ఫ్రై అయిపోతదనమాట. ఆనియన్స్ బ్రౌన్ అయిన తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, అట్లానే వంకాయ ముక్కలు కూడా వేసుకొని ఇట్లా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక కొంచెం మూత పెట్టేసుకుంటే మనకి దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చి మనకి సాఫ్ట్ అయిపోతుందనమాట టొమాటోస్. సో, టొమాటోస్ అన్నీ కూడా గుజ్జులా అయిపోయేంత వరకు మనం వెయిట్ చేయాలండి. లేకపోతే ముక్కలనేవి మగ్గవనమాట. పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటాయి. మనం కొంచెం ఒక 50% కుక్ అయిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. కారం ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాననమాట. కారం కొంచెం ఎక్కువే పడుతుంది. ఎందుకంటే మనకి పులుసు కాబట్టి కారం కూడా ఎక్కువే పడుతుంది. అలానే 1 టీ స్పూను ధనియాల పౌడరు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. నేను కారం పట్టించినప్పుడే ధనియాలు, జీలకర్ర, పసుపు అన్నీ వేసి కూడా నేను మరాడించేస్తాను. సో, అందుకని నాకు సెపరేట్‌గా వేసుకునే అవసరం పడదండి. తర్వాత రొయ్యలు కూడా వేసుకొని కొంచెం మగ్గబెట్టేసిన తర్వాత చింతపండు పులుసు కూడా పోసేసుకోండి. చింతపండు పులుసు పోసిన తర్వాత మనం ఒక 5, 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో అట్లా మరగబెడితే మనకి పులుసైతే రెడీ అయిపోతుంది. మరీ చిక్కగా చేసుకోకండి పులుసు. ఎప్పుడు కూడా కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి పులుసు చల్లబడిన తర్వాత కొంచెం దగ్గర పడుతుందనమాట. సో, దాని తర్వాత ఫైనల్‌గా కొత్తిమీరతో ఇట్లా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా! నేను ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తానండి. సో, కాసేపు అయిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది. సో, ఈ పులుసైతే చాలా కమ్మగా ఉంటుంది. ప్రభాస్‌కే కాదండి. నాకు కూడా ఈ పులుసంటే చాలా ఇష్టం. అట్లాగే మీ ఇంట్లో గూడా ఇలాగే చేస్తారా? లేకపోతే ఏమైనా డిఫరెంట్‌గా చేస్తారా? నా కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేసేయండి. నెక్స్ట్ కొంచెం ఇగురు కర్రీ కూడా చేద్దామని చెప్పి రెడీ చేసుకుంటున్నా అండి. ఫైనల్‌గా ఇట్లా అయితే ఉందనమాట పులుసు. చూస్తున్నారు కదా! చాలా యమ్మీగా ఉంటుంది. సెకండ్ డేకి తింటే చాలా బావుంటుందండి. సేమ్ డే కాకుండా పులుసు ఎప్పుడు కూడా సెకండ్ డే ప్రిపరేషన్ అయిపోయిన నెక్స్ట్ డే అయితే చాలా బావుంటుంది. సో, నెక్స్ట్ ఇంకా ఇగురు కర్రీకి నేను ఇట్లాగా ఉల్లిపాయలైతే కట్ చేసేసుకున్నామాట. సో, 1 ఆనియన్ కట్ చేసుకున్నాను. 2, 3 పచ్చిమిర్చీలు కట్ చేసుకొని మొత్తం కూడా ఫస్ట్ ఆయిల్‌లో ఫ్రై చేయాలి. సో, ఇందాక మనం మొత్తం ఉడకబెట్టేసుకున్నాం కదా! రొయ్యలు ఒకటేసారి. సో, దాన్ని హాఫ్ హాఫ్ చేసి హాఫ్ ఏమో పులుసుకి, హాఫ్ ఏమో కర్రీకైతే యూజ్ చేశాననమాట. సో, ఇట్లాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కర్రీకి ఇట్లా చేసుకుంటేనే బావుంటుంది. ఒకసారి ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకున్న తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోండి. నేను 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాననమాట. మనం పులుసు కర్రీలకైనా, అలాగే ఇగురు కర్రీలకైనా ఆనియన్స్ అనేటివి బ్రౌన్‌గా అయ్యే వరకు వెయిట్ చేయండి. లేకపోతే కర్రీ టేస్ట్ రాదు. సో, ఈ టిప్ అయితే ఫాలో అవుతాననమాట. ఎవ్రీ టైమ్ మనం పులుసు కానీ, లేకపోతే కూరలు గానీ ప్రిపేర్ చేసినప్పుడు ఇట్లా అయితే ఫాలో అయిపోండి. బాగా బ్రౌన్ అయిపోవాలి. అప్పుడే మనం మసాలా యాడ్ చేసుకోవాలి. సో, ఒక ఆనియన్ అలాగే 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక టొమాటో అయితే యాడ్ చేసేసాను. సో, టొమాటో ఇవి మగ్గేలోపు నేను మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను. నేను ప్యారలల్‌గా వంట చేసేసుకుంటూ ఉంటానండి ఫాస్ట్‌గా. సో,
ఈలోగా మూత పెట్టేసి దాన్ని మగ్గనిచ్చేలోపు నేను మసాలా అయితే ప్రిపేర్ చేసేస్తా. సో, మసాలా చాలా ఈజీ అండి. కొంచెం వెల్లుల్లి, అట్లనే అల్లం ముక్కలు చూస్తున్నారు కదా! గుప్పెడు గుప్పెడు తీసుకున్నాను. అండ్ అట్లానే కొంచెం కొబ్బరి. యాక్చువల్‌గా ఈ కొబ్బరి మంచి టేస్ట్ ఇస్తదండి రొయ్యల కర్రీకి. కొబ్బరి పాలు కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే కొబ్బరి యూజ్ చేశాను. ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, ఇలాచి అన్నీ వేసేసి బాగా మిక్సీ పట్టేసుకున్నా. ఈలోగా మనకి టమాటాలు బాగా సాఫ్ట్ అయిపోతాయి కదా! సో, సాఫ్ట్ అయ్యే వరకు వెయిట్ చేసి అప్పుడు మనం మసాలాని యాడ్ చేసుకోవాలి. సో, ఇలాగ సాఫ్ట్ అయిపోతేనే బావుంటుందండి టేస్ట్ అనేది. లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటున్నట్టు అనిపిస్తదనమాట. ముక్కలు అలా తగులుతూ ఉంటే బాగోదు కదా! తర్వాత మనం ఉడకబెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకొని, అట్లాగే మసాలా పేస్ట్ మనం ఇందాక రుబ్బుకున్నాం కదండీ! అది కూడా వేసుకొని బాగా ఒకసారి కలియపెట్టేసేయండి. తర్వాత మనం కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసేసుకొని, అప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాము. మనం ఇలా ఫ్రైడ్ చేయడం వల్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్‌లో ఉన్న పచ్చివాసన అయితే పోతుంది. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకోండి. నేను ఇందాక చెప్పినట్టు ధనియాలు, జీలకర్ర పౌడర్ కారంలో ఉంటాయి కాబట్టి సెపరేట్‌గా యాడ్ చేయట్లేదు. మీరైతే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అయితే యాడ్ చేసేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించండి సరిపోతది. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకండి అడుగంటుతది. తర్వాత మిక్సీ ఇందాక వాటర్ పట్టాం గదా! సో, అది వాటర్ కూడా వేసేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో అట్లా ఉడికిపెడితే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో, చూస్తున్నారు కదా! చాలా యమ్మీగా ఉంటుందండి కర్రీ. మనకి కొబ్బరేయడం వల్ల మంచి కమ్మటి టేస్ట్ వస్తదనమాట. సో, ఇది గూడా నాకు ఫేవరెట్ అండి. రొయ్యల్లో ఏ కర్రీ చేసినా నాకు చాలా ఫేవరెట్. చాలా బాగా నచ్చుతుంది సీ ఫుడ్ అయితే. మీకు చేపల పులుసు అవి కూడా ఎట్లా చేయాలో నేను ఫ్యూచర్ వీడియోస్‌లో చూపిస్తాను. ఫైనల్‌గా కొత్తిమీరేసుకొని ఇట్లా గార్నిష్ అయితే చేసేసుకోండి. సో, ఫైనల్‌గా ఇలా అయితే కర్రీ ప్రిపేర్ అయిపోయింది. నేను ఆయిల్ మరీ ఎక్కువ వేయలేదండి. సో, కొంచెమే వేసాననమాట. ఆయిల్ తగ్గించమని చెప్తున్నారు కదా! సో, పులుసులో మాత్రం కొంచెం పడతది కాబట్టి నేను పులుసులో అయితే కొంచెం ఆయిల్ వేశాను. సో, ఫైనల్‌గా ఇలాగా 2 కర్రీస్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్లీ సండే అయితే ఇట్లాగా హ్యాపీగా గడిచిపోయిందండి. చాలా యమ్మీగా ఉంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ గార్డెన్‌లో మనకి బీరకాయ పాదైతే ఇప్పుడిప్పుడే అల్లుకుంటుందని చెప్పా గదా! నేను 2 కాయలొస్తే ఒక కాయ అయితే సీడ్‌కైతే ఉంచానండి. సో, సీడ్స్ ఎవ్రీ టైమ్ అడగాల్సొస్తుంది అందరిని. సో, అందుకని ఈసారి సీడ్ ఉంచేసుకున్నాను. చాలా బావుంది. కాయ కూడా లావుగా ఉంది. అందుకనే ఈ సీడ్ అయితే సేవ్ చేద్దామని ఇట్లా అయితే వదిలేసాను. బీరకాయల్లో మనం క్రాస్ పాలినేషన్ చేస్తేనే మనకి కాయలైతే రెడీ అవుతాయి. ఇప్పుడు నేను చూపిచ్చేది ఫీమేల్ ఫ్లవర్ అండి. కింద చిన్న కాయలా ఉంటుంది. ఇది మేల్ ఫ్లవర్. మేల్ ఫ్లవర్‌లో ఉన్న పాలెన్స్‌ని ఇప్పుడు మనం ఫీమేల్ ఫ్లవర్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలనమాట. ఇట్లా హ్యాండ్ పాలినేషన్ చేయడం వల్ల మాక్సిమం కాయలనేది మనము హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో, మనం ఇళ్లల్లో అయితే ఇలా చేస్తామండి. పొలాల్లో అయితే మనకి ఆల్మోస్ట్ బీస్ లేకపోతే చీమలు అవే న్యాచురల్‌గా చేస్తాయి కాబట్టి మనకి అవసరం పడదు. మనం ఇళ్లల్లో కాబట్టి మనకి ప్రతి పిందె గూడా కాయ అవ్వటానికి ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవుతూ ఉంటామనమాట. సో, ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. అట్లాగే మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేస్తే నేనైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. సో, ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే అండి. బాయ్.